ఈ దేవుని గురించి చెప్తూ ఇలా అన్నాడు. అతను ఒక కప్పులో నీళ్లు తీసుకుని, దీన్ని తెలుగులో నీళ్లు అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, హిందీలో పానీ అంటాం, ఇలా రకరకాల భాషలో రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. కానీ నీళ్లు ఒకటే. అలాగే వేరుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, కానీ దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఇతను చెప్పిన మాటలను బట్టి నీళ్ళన్నీ ఒకటే, అలాగే దేవుడు కూడా ఒక్కటే. కానీ అన్ని నీళ్లు త్రాగడానికి పనికిరావు. సముద్రం ఎంత పెద్దదైనా దాహాన్ని తీర్చలేవు. దాహాన్ని తీర్చాలంటే శుద్ధమైన నీరు కావాలి. మనిషిని పాపం నుండి విడిపించాలి అంటే పరిశుద్ధమైన దేవుడు కావాలి. దైవత్వం అంటే శత్రువును సంహరించడం కాదు, శత్రువును ప్రేమించడం. పాపిని ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టడం దైవత్వం. తన యొక్క మహిమను సాధారణమైన ఒక వ్యక్తికి ఇవ్వడం దైవత్వం. పరిశుద్ధతను, ప్రేమను పంచి ఇవ్వడము దైవత్వం. ఇది ఎవరిలో ఉందని వెతికితే దొరికే సమాధానం ఒక్కటే, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు.